చంద్రవంశ వర్ణన. శ్రీహరి పరమశివాదులకు ఇంకా ఇలా చెప్పసాగాడు. నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ, ఆయన నుండి అత్రి, ఆయన నుండి చంద్రుడు ప్రాదుర్భవించారు. చంద్రుని నుండి అతని వంశంలో బుధుడు, పురూరవుడు కలిగారు. చంద్రుని మనుమడైన పురూరవునికి ఊర్వశి ద్వారా 6 పుత్రులు కలిగారు. వారు శృతాత్మక, విశ్వావసు, శతాయు, ఆయు, ధీమాన్, అమావసులు. అమావాసుని వంశంలో వరుసగా భీమ, కాంచన, సుహోత్ర, జహ్ను, సుమంతు, అపజాపక, బలాకాస్వ, కుసులుద్భవించారు. కుసునికి 4 కొడుకులు. వారు కుశాస్వ, కుశనాభ, వసు, అమూర్తరేయులు. కుశాస్వుని కొడుకు గాధి. గాధి కొడుకే సుప్రసిద్ధ రాజు, రాజర్షి, కడకు బ్రహ్మర్షి, గాయత్రి మంత్రద్రష్టయునగు విశ్వమిత్రుడైన విశ్వామిత్రుడు. ఆయనకు దేవరాత, మధుచ్ఛందాది అనేక పుత్రులు కలిగారు. గాధి తన కూతురైన సత్యవతిని రుచికుడను బ్రాహ్మణోత్తమునకిచ్చి పెండ్లి చేశాడు. రుచిక పుత్రుడు జమదగ్ని. జమదగ్ని కొడుకే పరశురాముడు. బుధపుత్రుడైన ఆయువు కొడుకు నహుషుడు. ఇతని పుత్రులు అనేన, రాజీ, క్షత్రవృద్ధ, రంభకులు. క్షత్రవృద్ధ వృద్ధి పుత్రుడు సుహోత్ర మహారాజుకు కాస్య, కాస, గృత్సమదులని 3 తనయులు. గృత్సమదుని కొడుకే సౌనకుడు. కాస్యపుత్రుడైన దీర్ఘతమునికి ధన్వంతరి జనించాడు. ఆతని వంశంలో క్రమంగా కేతుమాన్, భీమరథ, దివోదాస, ప్రతర్ధను లుదయించారు. ప్రతర్ధనునే శత్రుజిత్ అని కూడా అంటారు. శత్రుజిత్తుని వంశంలో వరుసగా ఋతధ్వజ, అలర్క, సన్నతి, సునీత, సత్యకేతు, విభు, సువిభు, సుకుమార, ధృష్టకేతు, వీతిహోత్ర, భర్గ, భూమికులు రాజ్యం చేశారు. నహుష పుత్రుడైన రాజీ లేదా రజికి 500 మంది కొడుకులు పుట్టారు. కాని వారందరినీ ఇంద్రుడు సంహరించాడు. అక్కడ నహుష పుత్రుడైన క్షత్రవృద్ధుని వంశం వర్ధిల్లింది. వారి పేర్లు ప్రతిక్షత్ర, సంజయ, విజయ, కృత, వృషధన, సహదేవ, అదీన, జయత్సేన, సంకృతి క్షత్రధర్ములు. ఇది నహషుని ఒక వంశం. నహుష చక్రవర్తికి యతి, యయాతి, సంయాతి, అయాతి, వికృతి నామకులగు మరో 5 కుమారులున్నారు. యయాతికి దేవయాని ద్వారా యదువు తుర్వసుడు పుట్టారు. వృషపర్వపుత్రియగు శర్మిష్ఠ ద్వారా యయాతికి ద్రుహ్యు అను పురునామకులైన తనయులు జనించారు. యదువుకు సహస్రజిత్తు, క్రోష్టువు, రఘువులనే కొడుకులు పుట్టారు. సహస్రజిత్తు కొడుకు శతజిత్తు కాగా అతనికి హయహేహయులు జనించారు. హయునికి అనరణ్యుడు, హైహేయునికి ధర్ముడు పుట్టారు. ధర్ముని వంశక్రమంలో ధర్మనేత్రుడు, కుంతి, కుంతుడు, సాహంజుడు, మహిష్మంతుడు, భద్రశ్రేణ్యుడు, దుర్దముడు వర్ధిల్లారు. దుర్దముని 6 కొడుకులు. వారు ధనక, కృతవీర్య, జానక, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజులు. వీరంతా పరమ బలశాలులే. కృతవీర్యుని కొడుకు అర్జునుడు. అతని పుత్రుడు శూరసేనుడు. కృతవీర్యునికి అర్జునుడే కాక ఇంకా జయధ్వజ, మధు, శూర, వృషణ నామకులైన పుత్రులు జనించారు. వీరంతా గొప్ప సువ్రతులు. జయధ్వజ పుత్రుడు తాళజంఘుడు కాగా అతని తనయుడు భరతుడు. వృషణపుత్రుడు మధువు, అతని పుత్రుడు వృష్ణి. ఈ వృష్ణియే వృష్ణి వంశానికి మూలపురుషుడు. క్రోష్టు వంశంలో క్రమంగా విజజ్జివాన్, ఆహి, అశంకు, చిత్రరథ, శశబిందువులు జనించారు. ఈ శశబిందునికి 1,00,000 మంది పత్నుల ద్వారా పృథుకీర్తి, పృథుజయ, పృథుదాన, పృథుస్రవాది 10,00,000 మంది శ్రేష్ఠులైన పుత్రులు దయించారు. పృథుస్రవుని పుత్రుడు, అతని కొడుకు ఉసనుడు, అతని పుత్రుడు సితగు, అతని తనయుడు శ్రీ రుక్మకవచుడు. ఇతనికి రుక్మ, పృథురుక్మ, జామఘ, హరి, పాలితులనే పుత్రులు పుట్టారు. జామఘుని కొడుకు పేరు విదర్భుడు. విదర్భునికి శైబ్య అనే భార్య ద్వారా క్రథ, కౌశిక, రోమపాదులను పుత్రులు కలిగారు. రోమపాదుని కొడుకు బభ్రువు, మనుమడు ధృతి. కౌశికుని వంశంలో రుచి, చేది, కుంతి, వృష్ణి, నివృత్తి, దశార్హ, వ్యోమ, జీముత, వికృతి, భీమరథ, మధురథ, శకుని, కరింభ, దేవమాన్, దేవనత, దేవక్షత్ర, మధు, కురువంశ అను పురుహోత్ర, అంశు, సత్వశ్రుత, సాత్వతులు రాజులైనారు. సాత్వతుని 7 కొడుకులు. వారు భజినుడు, భజమానుడు, అంధకుడు, మహాభోజుడు, వృష్ణి, దివ్యవంతుడు, దేవవృధుడు.
భజమానుని కొడుకుల పేళ్లు నిమి, వృష్ణియేతాజిత్, శతజిత్, సహస్రజిత్, బభ్రు. దేవ బృహస్పతి మహాభోజుని వంశంలో భోజుడు, వృష్ణి, సుమిత్రుడు జనించగా సుమిత్రుని ముగ్గురు కొడుకులైన స్వధాజిత్, అనామిత్ర, అసినులలో అనుమిత్రుని ముగ్గురు కొడుకులైన నిఘ్న, ప్రసేన, సిబిలలో సిబి కొడుకు సత్యకుడు కాగా అతని కొడుకు సాత్యకి, ఇతని వంశంలో వరుసగా సంజయుడు, కులి, యుగంధరుడు జన్మించారు. వీరిని శైబేలంటారు. అనమిత్రునికి వృష్ణి, స్వఫర్కుడు, చిత్రకుడు అని మరో ముగ్గురు కొడుకులున్నారు. స్వఫల్కునికి గాంధినియను పత్ని ద్వారా పరమవైష్ణవోత్తముడైన అక్రూర మహాశయుడు జన్మించాడు. ఉపమద్గుడు, దేవవంతుడు, ఉపదేవుడు అక్రూర నందనులు. చిత్రకునికి పృథు, విపృథు, సాత్వత నందనుడైన అంధకునికి శుచి, భజమాన పుత్రుడైన కుకురునికి ధృష్టుడు, దృష్టకుడు జన్మించారు. ధృష్టుని వంశంలో క్రమంగా కాపోతరోమకుడు, విలోముడు, తుంబురుడు, దుందుభి, పునర్వసు, ఆహుకుడు జన్మించారు. ఆహుకునికి ఆహుకియను కూతురు దేవకుడు, ఉగ్రసేనుడు అను కొడుకులు జనించగా దేవకుని కూతురుగా వరమున శ్రీకృష్ణ పరమాత్మ కన్నతల్లి దేవకి ఆవిర్భవించింది. దేవకునికి మరొక 6 కూతుళ్లు కూడా కలిగారు. ఆయన తన సప్త కన్యలను వసుదేవునికే ఇచ్చి వివాహం చేశాడు. దేవక పుత్రుడైన సహదేవునికి దేవవాన్ ఉపదేవ నామకులైన 2 కొడుకులు. ఆహుకపుత్రుడైన ఉగ్రసేనునికి కంస, సునామ, వటాది అనేక పుత్రులు జనించారు. అంధక పుత్రుడైన భజమాను నందనుడు విదురథుని వంశంలో క్రమంగా శూర, శమి, ప్రతిక్షత్ర, స్వయంభోజ, హృదిక, కృతవర్మాదులు జనించారు. శూరునికి 5 కూతుళ్లు కూడా పుట్టారు. వారు స్పథ, శృతదేవి, శృతకీర్తి, శృతస్రవ, రాజాధిదేవి. వీరిలో పృథను కుంతి భోజకుని పెంపకానికిచ్చేశారు. అతడామెను అల్లారుముద్దుగా పెంచి పాండురాజుని కిచ్చి వివాహం చేశాడు. ఆమె పుత్రులే భారతవీరులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. తన సవతి సహగమనం చేయడంతో ఆమె పుత్రులైన నకుల సహదేవులను కూడా పృథయే పెంచింది. ఈమె పుత్రుడే కర్ణుడు కూడా. ఈమెను కుంతి అని పిలిచేవారు. ఈ కుంతి చెల్లెలు శృతదేవి కడుపున బుట్టినవాడే దంతవక్రుడు. శృతకీర్తి కేకేరాజుని పెండ్లాడి సతర్దనాది 5 కొడుకులను కన్నది. రాజాధిదేవికి విందు, అనువిందులని 2 కొడుకులు పుట్టారు. శృతశ్రువ చేది రాజైన దమఘోషుని పెండ్లాడింది. ఆమె కొడుకే శిశుపాలుడు. వసుదేవునికి పౌరవ, మదిర, దేవకి, రోహిణి, భద్రాది భార్యలలో దేవకీ నందనుడు శ్రీకృష్ణ పరమాత్మ కాగా రోహిణీపుత్రుడు బలరాముడు. బలరామునికి రేవతి ద్వారా సారణ, శఠాది పుత్రులు జనించారు. దేవకి పుత్రులైన కీర్తిమాన్, సుషేణ, ఉదార్య, భద్రసేన, పృజుదాస, భద్రదేవులను కంసుడు చంపేశాడు. శ్రీకృష్ణునికి భార్యల ద్వారా చాలామంది కొడుకులు పుట్టారు. వారిలో ప్రద్యుమ్న, చారుదేష్ణ, సాంబులు ప్రధానులు. ప్రద్యుమ్నపత్ని కకుద్మినికి మహాపరాక్రమశాలి అయిన అనిరుద్ధుడు పుట్టాడు. అనిరుద్ధునికి సుభద్రేను పేరు గల పత్ని ద్వారా వజ్రుడు జన్మించాడు. అతడు అతని పుత్రుడు ప్రతిబాహువు. మనుమడు చారు, దత్తుడు, రాజాలనేలారు, యయాతి పుత్రుడైన తుర్వసుని వంశంలో వహ్ని, భర్గ, భాను, కరంధమ, మరుత్తులు జనించారు. రుద్రదేవ. ఇక ద్రుహ్యు అను వంశములను వర్ణిస్తాను వినండి. యయాతి పుత్రుడు ద్రుహ్యుని తరువాత అతని వంశంలో వరుసగా సేతు, అరద్ద, గాంధార, ధర్మ, ఘృత, దుర్గమ, ప్రచేతులు జన్మించారు. అనువు వంశంలో వరుసగా సభానల, కాలంజయ్, సృంజయ్, పురంజయ, జనమేజయ, మహాశాల, ఉసినర, సిబి, వృషదర్భ, మహామనోజ, తితిక్షు, రూషద్రథ, సుతపులు జన్మించారు. సుతపసుతుడైన బలి మహారాజు 5 కొడుకులు. వారే అంగ, వంగ, కళింగ, ఆంధ్ర, పౌండ్రులు. అంగుని వంశంలో అనపాన, దివిరథ, ధర్మరథ, రోమపాద, చతురంగ, పృథులాక్ష, చంప, హర్యంగ, భద్రరథ, బృహత్కర్మ, బృహద్భాను, బృహద్మన, జయద్రథ, విజయ, ధృతి, ధృతవ్రత, సత్యధర్మ, అధిరథ, కర్ణ. వృషసేనులు పుట్టారు. రుద్రాది దేవతలారా. ఇక పురు వంశవర్ణన వినండి. పురువు, జనమేజయుడు, నమస్యు, అభయుడు, సుద్యు, బహుగతి, సంజాతి, వత్సజాతి, రౌద్రాశ్వుడు, ఋతేయు, రతినారుడు, ప్రతిరథుడు, మేధాతిథి, ఐనిలుడు, దుష్యంతుడు, భరతుడు.
ఇతడే శకుంతల కొడుకు వితథుడు, మన్యువు నరుడు, సంకృతి, గర్గుడు, అమన్యువు, సినివీరంతా పౌరవ వంశవర్ధనులే. రౌద్రాస్వుని కేడుగురు కొడుకులు. వారి పేర్లు రుతేయు, స్థండిలేయు, కక్షేయు, కృతేయు, జలేయు, సంతతేయులు. వీరంతా రాజశ్రేష్ఠులే. భరతపుత్రుడైన మన్యువు వంశంలో వరుసగా మహావీర, ఉరుక్షయ, త్రయ్యారుని, వ్యూహక్షత్ర, సుహోత్ర రాజన్యులుద్భవించారు. హస్తి, అజమీఢ, ద్విమీఢులు, సుహోత్రనందనులు. హస్తి కొడుకు పేరు పురుమీఢుడు కాగా అజమీఢుని కొడుకు కణ్వుడు, మనుమడు మేధాతిథి. వీరి వల్లనే బ్రాహ్మణులలో కాన్వైన గోత్రమేర్పడింది. అజమీఢుని మరొక పుత్రుడైన బృహదిషుని ద్వారా రాజవంశం నిలబడింది. బృహదిషుని వంశంలో క్రమంగా బృహద్దను, బృహత్కర్మ, జయద్రథ, విశ్వజిత్, సేనజిత్, రుచిరాస్వ, పృథుసేన, పార, నృప, శృమరులు రాజులైనారు. పృథుసేనుని మరొక పుత్రుడైన సుకృతి వంశంలో కూడా క్రమంగా విభ్రాజ, అశ్వహ, బ్రహ్మదత్త, విశ్వక్సేనులు కూడా రాజ్యం చేశారు. ద్విమీఢుని వంశంలో క్రమంగా యవినర, ధృతిమాన, సత్యధృతి, దృఢనేమి, సుపార్శ్వ, సన్నతి, కృత, ఉగ్రాయుధ, క్షేమ్య, సుధీర, పురంజయ, విదురథులు జనించారు. అజమీఢునికి పత్ని నళిని ద్వారా నిలమహారాజు దయించాడు. ఆయన వంశంలో క్రమంగా శాంతి, సుశాంతి, పురు, అర్క, హర్యస్వ, ముకులులు వర్ధిల్లారు. ముకులునికైదు గురు కొడుకులు. వారు యవీర, బృహద్భాను, కమిల్ల, సృంజయ్, శరద్వానులు. వీరిలో శరద్వానుడు బ్రాహ్మణ వృత్తినవలంబించి పరమ వైష్ణవునిగా పేరుగాంచాడు. ఆయనకు పత్ని అహల్య ద్వారా దివోదాసుడను పుత్రుడు కలిగాడు. దివోదాసుని కొడుకు శతానందుడు. ఇతని కొడుకైన సత్యధృతి దేవకాంతైన ఊర్వశి ద్వారా కృపాచార్యుని కృషిని కన్నాడు. ఈ కృషినే భారతవీరుడు, గురుదేవుడునైన ద్రోణాచార్యుడు పెండ్లాడాడు. వారి పుత్రుడు అశ్వత్థామ. దివోదాసుని వంశంలో వరుసగా మిత్రాయు, చ్యవన, సుదాస, సౌదాస, సహదేవ, సోమక, జహ్ను, పృషత, ద్రుపద, ధృష్టద్యుమ్న, ధృష్టకేతులు జనించారు. అజమీఢుని పుత్రుడైన రుక్షుని వంశంలో వరుసగా సంవరణుడు, కురు మహారాజు వర్ధిల్లారు. కురురాజుకి ముగ్గురు కొడుకులు. వారు సుధను, పరీక్షిత్, జహ్నులు. సుధనుని వంశంలో క్రమంగా సుహోత్ర, చ్యవన, కృతక, ఉపరిచరవసువులు రాజులు కాగా ఉపరిచరవసువునకు బృహద్రథ, ప్రత్యగ్ర, సత్యాదిగా అనేక పుత్రులు కలిగారు. బృహద్రథుని వంశంలో కుశాగ్ర, వృషభ, పుష్పవాన్, సత్యహిత, సుధన్వ జన్నులు దయించారు. బృహద్రథుని మరొక పుత్రుడు జరాసంధుడు. అతని వంశక్రమంలో సహదేవ, సోమాపి. అతని పుత్రులైన శృతవంత, భీమసేన, ఉగ్రసేన, శృతసేన జనమేజయులుద్భవించారు. కురు మహారాజు మరొక కొడుకైన జహ్నుని నుండి క్రమంగా సురథ, విదురథ, సార్వభౌమ, జయసేన, అవధీత, ఐతాయు, అక్రోధన, అతిథి, రుక్ష, భీమసేన, దిలీప, ప్రతీప మహారాజులు దయించగా ఆయనకు దేవాపి, సంతను, బాహ్లికులు దయించారు. బాహ్లికుని వంశంలో క్రమంగా సోమదత్తుడు, భూరి, భూరిశ్రవసుడు, శలుడు జన్మించారు. గంగ ద్వారా శంతనునికి మహాప్రతాపవంతుడు, సాక్షాత్ సకల ధర్మ స్వరూపుడు నగు దేవవ్రతుడు భీష్ముడు ఉద్భవించాడు. ఆయనే భారతదేశానికి రాజే ఉంటే చరిత్రగతి మంచివైపు మరలి ఉండేది. కాని శంతనుండు చేసిన మోహజనితమైన పొరపాటు వల్ల దేశం కష్టాల పాలైంది. ఆయన సత్యవతిని పెండ్లాడడం కోసం ఈయన కఠోర బ్రహ్మచర్య దీక్షను చేపట్టాడు. సత్యవతికి అప్పటికే పరాశర మహర్షి ద్వారా విష్ణు సమానుడైన వ్యాసమహర్షి జన్మించియున్నాడు. ఆమెకి శంతనుని ద్వారా చిత్రాంగద, విచిత్ర వీర్యులు జనించారు. వారు ఏవో చిన్న చిన్న కారణాల వల్ల సంతానం లేకుండానే మరణించడంతో వ్యాసమహర్షి దేవర న్యాయం వల్ల సత్యవతి కోడళ్లలో అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు జన్మించారు. ధృతరాష్ట్రునికి గాంధారి ద్వారా దుర్యోధన, దుశ్శాసనాది నూరుగురు కొడుకులు, పాండురాజుకి కుంతి, మాద్రియను పత్నుల ద్వారా ధర్మరాజాది పంచపాండవులు జనించారు. వీరికి చాలామంది కొడుకులే పుట్టారుగాని అంతా యుద్ధంలో పోయారు. అర్జున పుత్రుడైన అభిమన్యుని కొడుకు మాత్రమే మిగిలాడు. పరీక్షించిన వంశంలో నిలిచిన ఒకే ఒక్క నిసుగు కావున అతన్ని పరీక్షిత్ అన్నారు. అతని కొడుకు జనమేజయుడు.
అధ్యాయాలు 139, 140.